కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మేయర్ సురేష్ బాబు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్త వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య గొడవ పెరగటానికి కారణమైంది. కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి అధికారులు కుర్చీ వేయకపోవడంతో రచ్చ మొదలైంది. దీనిపై మాధవిరెడ్డి సహా టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు. మేయర్ పోడియం దగ్గరే నిలబడ్డారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి అక్కడే నిరసనకు దిగారు. మీరు ఎన్పిఎస్ వాత్సల్య పథకం ద్వారా మీ పిల్లల ఫ్యూచర్ కోసం 10 కోట్ల కార్పస్ ని క్రియేట్ చేసుకోవచ్చండి. అది ఎలాగో మీకు తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక సమావేశంలో తనకు కుర్చీ వేసేదాకా నిలబడే ఉంటానని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెగేసి చెప్పారు. గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యేకు ఎలా కుర్చీ వేశారని నిలదీశారు. మేయర్ పోడియం దగ్గర టీడీపీ శ్రేణుల నినాదాలు చేయడంతో వారంతా పోటీగా వైసీపీ కార్పొరేటర్లు సైతం ఆందోళనకు దిగారు. టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. దీంతో 7 టీడీపీ కార్పొరేటర్లని మేయర్ సస్పెండ్ చేశారు. అయినా టీడీపీ శ్రేణులు వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగించారు. దీంతో మేయర్ సమావేశాన్ని వాయిదా వేశారు. మరోవైపు కడప కార్పొరేషన్ బయట టీడీపీ నేతల నిరసన కొనసాగుతోంది. కౌన్సిల్ నుండి తమను సస్పెండ్ చేసేందుకు మేయర్ ఎలాంటి అధికారం మేయర్కి లేదంటున్నారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కౌన్సిల్ సమావేశం నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. టీడీపీకి కౌంటర్ గా వైసీపీ కూడా సమావేశంలో ఆందోళన చేపట్టింది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేయర్ కు క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ కార్పొరేటర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. అప్పటి వరకు సమావేశం జరగనివ్వబోమంటున్నారు. తమ అవినీతి బయటకు వస్తుందనే ఉద్దేశంతోనే మేయర్ ఈ రకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి కడపలో జరిగిన అనేక కార్యక్రమాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని విమర్శించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసభాసగా మారింది. కుర్చీ కొట్లాటే ఇందుకు కారణం అనుకోవచ్చా? ఇంకేమైనా కారణాలున్నాయా ఇంటర్నల్ గా? ఈ రోజు ఉదయం నుంచి కూడా సర్వసభ్య సమావేశం రసాభాసగానే సాగుతోంది. గతంలో ఏదైతే మాధవిరెడ్డి కుర్చీ వేయలేదని చెప్పేసి గొడవ పడ్డారు, ఇప్పుడు కూడా సేమ్ అదే సీన్ రిపీట్ అవుతుంది. మధ్యాహ్నం వరకు సభ వాయిదా వేసినప్పటికీ కూడా మళ్ళీ సభ ప్రారంభమైన దగ్గర నుంచి అదే పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే కార్పొరేషన్ హాల్ నుంచి బయటకు వెళ్లేదే లేదు, సస్పెండ్ చేసినా అసలు సస్పెండ్ చేసే అధికారం మేరకు లేదు మమ్మల్ని అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అయితే వైసీపీ కార్పొరేటర్లు కూడా పట్టుబడుతుంది ఏంటంటే వాయిదా ఏదైతే ఆ ఎజెండా అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ ఎజెండా అంశాల మీద చర్చ జరగాలి, మీరు ఎవరైతే సస్పెండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళాలని చెప్పేసి వైసీపీ కౌన్సిలర్లు కూడా కార్పొరేటర్లు కూడా
పట్టుబడుతున్న పరిస్థితిని చూస్తా ఉన్నాము. మొత్తం మీద ఉదయం నుంచి కూడా ఇదే రసాబస కొనసాగుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎజెండా అంశాలను ఆమోదింప చేసుకోవాలని చెప్పి వైసీపీ చూస్తుంటే వాటిని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరుతాం అని చెప్పేసి టీడీపీ అంటోంది. అయితే ఎమ్మెల్యేకి సంబంధించిన కుర్చీ విషయంలో రసాభాస జరుగుతుంది. గతంలో ఏదైతే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలకు చైర్లు మేయర్ పక్కన వేశారు. అలాగే ఇప్పుడు ఎందుకు వేయలేదు, కావాలని చెప్పి మహిళనని నన్ను అవమానపరుస్తున్నారని చెప్పేసి కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి. ఏదైతే ఎజెండా అంశాలకు పేపర్ ఉందో ఆ పేపర్ ను కూడా చించేశారు. అలాగే వాళ్ళకి సంబంధించిన సస్పెండ్ సంబంధించిన పేపర్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు చించేసిన పరిస్థితి చూస్తా ఉన్నాము. ఓవరాల్ గా ఈ కడప కార్పొరేషన్ కి సంబంధించి ఏదైతే కుర్చీ వేయలేదో మాధవిరెడ్డికి, ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మేయర్ పక్కన కుర్చీ వేయలేదో ఆ కుర్చీ వేయడానికే మొత్తం అంతా కూడా రసాభాస జరుగుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాము. మొన్నటి వరకు వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య ఎక్కువగా ఉండేది. దాదాపు 49 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక 8 మంది టీడీపీలో చేరడంతో టీడీపీకి మొత్తం ఇప్పుడు 9 మంది కార్పొరేటర్లు అయ్యారు. వీళ్ళకు బలం కూడా పెరుగుతున్న నేపథ్యంలో రానున్న కాలంలో మరికొంతమంది కార్పొరేటర్లు టీడీపీలో చేరే అవకాశం ఉంటుంది అని ముందుగానే ఆలోచించుకొని ఏదైతే వీళ్ళకి సంబంధించిన ఆ ఎజెండాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆమోదించుకోవాలనే ఆలోచనతోనే ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా టీడీపీ కార్పొరేటర్లు చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ గా కుర్చీకి సంబంధించిన చైర్ రచ్చ అయితే ఇంకా జరుగుతూనే ఉంది. ఉదయం నుంచి కూడా ఇప్పటికీ కంటిన్యూగా ఆ రచ్చ జరుగుతూనే ఉంది. ఎవరు కూడా తగ్గే పరిస్థితి కనబడటం లేదు. రైట్, థ్యాంక్ యూ సుధీర్. మహిళలు